చేస్తామని చెప్పేసి ఇవాళ మా అందరి తరఫున కూడా అతనికి నేను చేతులు దండం పెడుతున్నాను. వయసులో చిన్నవాడు, మా ఆవిష పోసుకొని ఆయన ఇంకా మంచి అభివృద్ధి వాళ్ళు నడిచి తెలుగుదేశాన్ని రెపరెపలాడించే విధంగా చంద్రబాబు నాయుడికి గురుభుజంగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఆ భగవంతుడి పశుపతినాథుని మేము వేడుకున్నాం. ఎందుకంటే ఈ రోజైతే మేము రావు సార్ అందరం కూడా అంత బాధపడ్డారు. అందరూ కూడాను ఏ క్షణం అలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము. ఇవాళ వచ్చామంటే చాలా సంతోషం అయిపోయింది మాకు. మేము ఎప్పుడు ఆ కుటుంబానికి నారా లోకేష్ బాబుకి, భువనేశ్వరమ్మకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా పార్టీ పెద్దలకి, నాయకులకి అందరూ రుణపడి ఉంటామని ఇవాళ మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసమే ఆ నాయకుడు పుట్టాడు. ప్రజల ఇవాళ ఈ రోజు మరి ఏ ముఖ్యమంత్రి ఉన్నారో చేసేవారు కాదేమో. చంద్రబాబు గారు ఇవాళ తనయుడు చంద్రబాబు గారు అడుగుజాడల్లోనే చేస్తున్నాడు ప్రతిదీ కూడా అని చెప్పేసి ఇవాళ మీకు తెలియపరుస్తున్నాం. నమస్కారం. మేము హ్యాపీగా ఫీల్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది మాకు లోకేష్ గారితో స్పందించి మాకు ఎవ్రీ 2 hours మాకు టైం అంటే కాల్ చేస్తూ ఎలా ఉన్నారు, మీ పొజిషన్ ఏంటి, మీ ఫుడ్ ఏంటి, అన్ని బాగున్నాయమ్మా, మీరు బయటికి రావద్దు, సెక్యూరిటీగా ఉండండి, మేము మిమ్మల్ని ఎలాగైనా తీసుకొస్తామని ఇవాళ మార్నింగ్ పోఖ్రా నుంచి కాఠ్మండు వరకు స్పెషల్ చార్టర్ ఫ్లైట్ లో మమ్మల్ని తీసుకొచ్చారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అలాంటిది మాకు స్పెషల్ ఫ్లైట్ లో అక్కడి నుంచి కాఠ్మండుకి తీసుకొచ్చి అక్కడి నుంచి మరి లోకేష్ గారు 2 రోజులు బట్టి నా పర్సనల్ గా 2 రోజులు బట్టి మానిటరింగ్ చేస్తా చాలా హ్యాపీ సార్. అసలు మేము అంత అనుకోలేదు. అలాంటిది చక్కగా చేశారు. మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా అసలు అది ఊహించలేమండి. అలాంటిది సార్ దగ్గరుండి అలా ఎవ్రీ 2 hours మాకు కాల్ చేస్తూ మాకు కంటిన్యూ అలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను చాలా హ్యాపీ. అడగవసరం లేదు, ఇలా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. లోకేష్ అలా చేయబట్టే కదా మేము ఇలా మాట్లాడగలుగుతాం. లోకేష్ బాబు మాకు అలాగ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నాన్న మీరు ఎలాగున్నారు, ఏటున్నారు, సేఫ్ గా ఉండండి, నేను పంపిస్తాను మిమ్మల్ని, మీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా అని అలాగ చెప్తూనే ఉన్నారు. అసలు పేట వేసారు మాకు అన్ని. మళ్ళీ పేటలో కూడా మాకు తినడానికి ఆహారం ఇచ్చారు తినమని. లోకేష్ బాబు మట్టికి చాలా హెల్ప్ చేశారు నాన్న. అతను లేకపోతే మేము రాలేము బాబు. అసలు లోకేష్ బాబు లేకపోతే మట్టికి మేము ఇక్కడికి రాము. చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసేది. లేకపోతే మేము తల్లికి పిల్లలకి అవ్వము. ఇంకా అంతలాగా జరిగింది నాన్న అక్కడ. లోకేష్ మరి మేము వదలం నాన్న. ఇంకా లోకేష్ వదిలే పని లేదు. ఇంకా ఆ బాబుకి ధన్యవాదాలు. చిన్నోడు నా కొడుకులాటోడు. అది ధన్యవాదాలు. గవర్నమెంట్ ఎక్సలెంట్ సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, మా అనిత గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సపోర్ట్ ఇచ్చారండి మాకు. గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకోకపోతే మేము తొందరగా వస్తాం అనుకోలేదు సార్. కంటిన్యూషన్ ఫోన్ సార్ ఎవ్రీ వన్. లోకేష్ గారు ప్రతి ఒక్కరు సార్ ప్రతి నిమిషం కూడా మీకు ఏటి కావాలన్నా కూడా మాకు చెప్తుండండి అని చెప్పేసి చాలా చాలా సపోర్ట్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ సార్. నిజంగా మేము కల్లో అనుకోలేదు. మనకు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా చేశారో అంతకన్నా బాగా మాకు తీసుకొచ్చారు సార్. సూపర్ సూపర్ సార్. రాష్ట్ర ప్రభుత్వం వారి సకాలంలో మమ్మల్ని ఇక్కడ చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం కానీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కృషి కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు లోకేష్ గారు వీడియో కాల్ లో మా టూర్ ఆపరేటర్ తో మాట్లాడారండి. వాళ్ళు గూగుల్ షీట్ ఇచ్చారు. గూగుల్ షీట్ లో మొత్తం డేటా ఇచ్చాం. దాని ప్రకారం వాళ్ళు మాకు మొత్తం డేటా గ్యాదర్ చేసి ఎంతమంది ఉన్నా చూసి వాళ్ళు మాకు ప్రయాణ ఏర్పాట్లు చేశారండి. సకాలంలో 100% చేశారండి. శ్రీ లోకేష్ గారు చేసిన ఎఫర్ట్స్ అసలు మేము ఊహించలేదు ఈ విధంగా చేస్తారని చెప్పేసి. వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటామండి. అందరం క్షేమంగా వచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మా డేటా తీసుకుందో, లోకేష్ గారు ఎప్పుడు మా టూర్ ఆపరేటర్ గారితో మాట్లాడారో అప్పటి నుంచి మేము అంతా ధైర్యంగా ఉన్నాం. వసతి కానీ భోజనం కానీ చక్కటి ఏర్పాట్లు చేశారండి. అక్కడ మాకు హోటల్ అకామిడేషన్ లో మాకు వైఫై ఉంది. మా కనెక్టివిటీ అక్కడ ఇబ్బంది మేము పడలేదండి. చాలా అద్భుతంగా ఉందండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. అద్భుతంగా 1 day లో రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే రియాక్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా సేఫ్ లో తీసుకొచ్చారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆనందంతో వచ్చిన బాష్పాలు. అక్కడ ఉన్నప్పుడు తెలియదండి, మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళము. మాకు 1 day లో రియాక్షన్ చూపించారండి, తీసుకొచ్చారు. మొత్తం టీము, ఏదన్నా టీం వర్క్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు మొత్తం అందరూ ఉండండి. పక్క ఊర్లో వెళ్ళారు, ఆ ఊరు ఎమ్మెల్యేలు కూడా. మరి కానీ 1 day లో రియాక్షన్ అవుతుందని కూడా మేము అనుకోమండి. వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కాబట్టి వచ్చిన తర్వాత మాకు ఆనందం వేరేగా ఉంటుందండి. వాళ్ళందరికీ చిన్న
జిందాబాద్ చెప్తాను అంతే. నేను చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్, నారా లోకేష్ గారికి జిందాబాద్, రామ్మోహన్ నాయుడు గారికి జిందాబాద్, మోడీజీకి జిందాబాద్. లేకపోతే వస్తారని కూడా అంటే ఇలా వస్తారని తెలియకపోవచ్చు కానీ వస్తారని క్లారిటీ ఉంది. బట్ కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి. అసలు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని బాగా చేశారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. చాలా ఎలా ఉన్నారు? మీ మదర్ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారండి, అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ దిగారని చెప్పారు. లోకేష్ గారికి అది ఇన్ఫార్మ్ చేయడం వల్ల అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యారు. మీరు ఏం భయపడకండి, మేము తీసుకెళ్తాం, జాగ్రత్తగా తీసుకెళ్తామని. అసలు మొత్తం ఎంతమంది? 80 మంది అండి మొత్తం. 80 మంది వచ్చారు. అందరూ వచ్చారు. నా పేరు ఏవిఆర్కే మూర్తి అండి. మేము ఒక 10 మంది గ్రూప్గా నేపాల్ యాత్ర చేయడానికని మేము బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులు 3 రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటికి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ని కాల్ చేశారు. అక్కడ మా సామాన్లన్నీ కాలి బూడిదైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు ఎవరితో సంప్రదించాలో. అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి, అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన ఇవి చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వాల్సాము. వీ ఇండెటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము. వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం. నా పేరు శ్రీనివాస్ పని. నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది. 10 మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము. ముక్తినాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది. హోటల్ అంతా బర్న్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ నా పేరు బుట్టూరు శ్రీనివాసరావు సార్. మాది పార్వతీపురం మైదానం ఇది సార్. మేము 3వ తేదీని నేపాల్ బయలుదేరి వెళ్ళాం సార్. అక్కడ కాట్మండు చేరుకుని దర్శనం చేసి చివరికి వచ్చేసరికి అన్ని అక్కడ అల్లర్లు జరిగాయి సార్. దాని నిమిత్తం మరి బయటికి రాకుండా ఒక రాజ్యంలో ఉండిపోయారు సార్. చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి. నిన్న లోకేష్ గారు ఫోన్ చేశాము. ఫోన్ చేసిన వెంటనే 10 గంటలకు ఫోన్ చేస్తే వెంటనే స్పందించారు సార్. చేసి మాకు చాలా బాగా ఆదుకుని అదే టైంకి మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాం సార్. మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు శతకోటి వందనాలు సార్. మీకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మా ధన్యవాదాలు సార్.